ఎల్బీ నగర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అటు జక్కడి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నోటీసులు, క్రమశిక్షణ కమిటీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో అటు ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ కులాన్ని తక్కువ చేస్తూ కూడా మాట్లాడినటువంటి ఆడియోలు కూడా బయటికి రావడం జరిగింది. దాని తర్వాత కూడా అటు టీపీసీసీ క్రమశిక్షణ బోర్డు కూడా వీళ్ళపైన చర్యలు తీసుకుంది. అయితే గతంలో ఏదైతే అటు జక్కడి ప్రభాకర్ రెడ్డి కొడుకైనటువంటి శివధర్ రెడ్డి కూడా అటు స్పోర్ట్స్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. గతంలో కూడా శివధర్ రెడ్డి ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేసే అటు చాలా వరకు ఇలాంటి ఇష్యూలో కూడా ఇరుక్కోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే గతంలో ఏదైతే శివధర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది, దాని తర్వాత కూడా ఇప్పుడు అంటే శివధర్ రెడ్డి తండ్రి అయినటువంటి జక్కడి ప్రభాకర్ రెడ్డి కూడా అటు టీపీసీసీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అటు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఎల్బీ నగర్లోనే కాదు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కావచ్చు, ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అనేవి విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. అటు ఎన్నిసార్లు క్రమశిక్షణ కమిటీ అటు వీళ్ళపైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా, పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ కూడా చాలా వరకు వీళ్ళ పద్ధతిలో కూడా మార్పు రాకపోవడం చూడవచ్చు. చాలా వరకు కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసి వీళ్ళపైన వివాదాలు పెంచుతుంటాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళే అంతర్గత విభేదాలను పెంచుకుంటూ వస్తున్నారు. చాలా వరకు ఇప్పటి విభేదాలు చూసినట్లయితే గత నెల నుంచి కూడా చూసినట్లయితే చాలా వరకు అంటే ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే వేరొక పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద మాటి పెరిగిపోవడం, వాళ్ళు అక్కడ గొడవలు జరగడం, తన్నుకునే వరకు వెళ్ళినటువంటి వీడియోలు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాని తర్వాత కూడా క్రమశిక్షణ కమిటీ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ పద్ధతి మార్చుకోవడం లేదని కూడా చాలామంది అంటే ఇప్పటి వరకు దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ కావచ్చు అన్ని కులాలకు సంబంధించి మర్యాద ఇస్తుందని, చాలా వరకు పార్టీలో ఉన్నవారికి కూడా పార్టీ నుంచి మర్యాద దక్కుతుందని కూడా అటు టీపీసీసీ ఎప్పటికప్పుడు చెప్పుకొస్తున్నప్పుడు కూడా చాలామంది అంటే పెద్ద కులస్తుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అటు దిగువన ఉన్నటువంటి వారికి మర్యాద ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి విభేదాలను కూడా ఇప్పటివరకు క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోబోతుంది. ఇప్పుడు సస్పెండ్ చేసినటువంటి ప్రభాకర్ రెడ్డిని కూడా అంటే మిగతా ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలపైన కూడా అటు క్రమశిక్షణ కమిటీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.